వస్తువులు కానీ అవి కానీ పర్చేజ్ చేసుకుంటారు. బంగారానికి మామూలు డిమాండ్ కాదు. మన అమ్మమ్మ ఇచ్చినటువంటి నగ, అమ్మమ్మ ఇచ్చిన నగ 2,000 అయితే అమ్మ ఇచ్చిన నగ 20,000. ఇవాళ అదే నగ మనం చేపించాలంటే 2 లక్షల రూపాయలు. అంటే బంగారం ప్రతి సంవత్సరం కూడా కంపల్సరీ 5 to 6.5% బంగారం వృద్ధిలోకి వస్తానే ఉంటది. కానీ గత సంవత్సరం కాడి నుంచి మనం అనుకున్నటువంటిది కరెక్ట్ గా 120% రేటు ఒకేసారి బంగారం రేటు పెరగడం వల్ల స్వర్ణకారులకి 80% మందికి, అంటే 20%లో ఉన్నటువంటి కార్పొరేట్ వ్యవస్థల దగ్గర పనిచేసే వాళ్ళకి తప్పితే 80% మంది దగ్గరికి పనులు లేవు. వాళ్ళకి రోజువారీ అద్దెలు, మళ్ళీ నెలవారీ అద్దెలు, షాపులు, ఇల్లు అద్దెలు, మొత్తం మిడిల్ క్లాస్ సంబంధించినటువంటి వాళ్ళే ఈ వృత్తిలో. కొత్తగా బంగారం పని నేర్చుకోవడానికి వచ్చేటువంటి వాళ్ళ శాతం కూడా తగ్గిపోయిందంటే ఈ స్వర్ణకారుల యొక్క పరిస్థితి ఎంత దిగజారిపోయిందో ఒక్కసారి ఆలోచన. ఆటోలకి, రెస్టారెంట్లో పనిచేయడానికి, తాపీ మేస్త్రులకి వెళ్ళేటువంటి పరిస్థితి ఈ వృత్తిలో ఉన్న వాళ్ళకి వచ్చేసింది. కాబట్టి ఇది మామూలుగా ప్రధానమంత్రి గారు ఇది ఈ విషయం ఎందుకని మరి బంగారాలు కొనద్దని చెప్పాడో కానీ దేశం మొత్తం కూడా ఈ వీళ్ళతో ఇప్పుడున్నటువంటి స్వర్ణకారుల గురించి కూడా మాట్లాడుకునే అవకాశాన్ని ఆయన నోటి ద్వారా వచ్చిందని మేము భావిస్తా ఉన్నాం. దానికి సంబంధించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి మాకు కావాల్సిన డిమాండ్లను ఈ రోజు తెరపైకి తీసుకొచ్చి స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పటిదాకా మాకు రావాల్సిన సంక్షేమ వాటాని మేము అన్నిట్లో ఉప్పు పప్పు అన్నిటికీ మేము కూడా పన్నులు కడతా ఉన్నాం. కానీ మా స్వర్ణకార కుటుంబాల దగ్గరకు వచ్చేసరికి అసలు బ్యాంకులు అయితే ఎగ్గొట్టేవాడికి పిలిచి కూర్చోబెట్టి ఏసీ రూముల్లో లోన్స్ ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ చేతి వృత్తులు వాళ్ళకి మాత్రం సరైనటువంటి ప్రోత్సాహం లేదు. దీన్ని కూడా మార్చేటువంటి విధానం ఆర్బీఐ తీసుకురావాలని మొన్న కొత్తగా మీకు ఇంకొక విషయం చెప్తాం. హాస్యపరమైన విషయం ఏంటంటే 2,25,000 మాత్రమే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒక ఎస్బీఐ దొరికితే అన్ని 13 బ్యాంకుల్లో అంటే 12 బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టాలంటే 2,25,000 రూపాయల మటుకు మాత్రమే మీకు బంగారం తాకట్టు పెట్టుకుంటాము. పైన కావాలంటే మీరు తప్పనిసరిగా ఐటీ రిటర్న్ చూపించాలని చెప్పి ఒక తలతిక్కమైనటువంటి కొత్తగా తీసుకొచ్చాడు. అంటే 3 అవసరాలు ఉంటాయండి. ఎక్కడ ప్రతి మనిషికి కూడా బంగారం కొనేది ఎందుకోసం అని అంటే, ఒకటి ఆర్థిక సపోర్ట్ గా ఇంట్లో సేఫ్ జోన్ లో పెట్టుకోవడానికి, 2 ఏదన్నా ఇంట్లో మెడికల్ అవసరాలు ఏదైనా వచ్చినప్పుడు గట్టిగా ఖర్చు పెట్టుకోవడానికి, పెళ్లిళ్ళు లేకపోతే ఇంకేదన్నా చదువులు అటువంటి విషయాల్లో బంగారం స్పాట్ లో అమ్మితే ఎమ్మటే డబ్బులు వచ్చేది. ఇంక ఏని మీద కూడా ఆ ఫెసిలిటీ ఉండదు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి బంగారం మీద ఈ బ్యాంకులు కూడా ఆర్బీఐ నిబంధనలకి మరి కొత్తగా పెట్టినాయి. అంటే చూడండి ఎక్కడికక్కడ అసలు బ్యాంకులు ఇవాళ బతికేదే బంగారం తాకటం మీద. బ్యాంకులు ఎవరైతే వినియోగదారులు ఉన్నారో ఒకళ్ళు వాళ్ళ అవసరాలకి 5 లక్షలు 10 లక్షలు చిన్న చిన్న అవసరాలకి కనీసం 10 లక్షలన్నా ఉండాలన్నా కూడా ఆలోచన లేకుండా ఇది ప్రైవేట్ సంస్థలకి దారాదత్తం చేయడానికి ఈ బిజినెస్ మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ఆఫీసర్లు అతి తల్లి పనుల వల్ల ఇలా జరుగుతున్నాయని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. వేణుమాధవ్ గారు, ఇప్పుడు మీరిద్దరు చాలా కీలకమైన విషయం గురించి చర్చిస్తున్నారు. ఇప్పుడు బంగారం కొనడం కంటే కూడా బంగారం బాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి అన్న ఒక పిలుపు మీరిద్దరు కలిసి ఇస్తున్నారు. కానీ భారతదేశంలో బంగారం అనేది హోదాకి ఒక చిహ్నం, గౌరవానికి ఒక చిహ్నం, అలాగే కుటుంబానికి ఈ కుటుంబంలో ఇంత బంగారం ఉంది, ఫలానా వాళ్ళ మెడలో ఇంత బంగారం ఉందని చెప్పుకోవడానికి చాలా ఆనందాన్ని వ్యక్తం చేసే సమాజంలో మనం బతుకుతున్నాం. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో డబ్బులు బంగారం అనే మెటల్ మీద పెట్టకుండా బాండ్స్ మీద మాత్రమే పెడితే ఐమ్ టెల్లింగ్ యూ, బాండ్స్ మీద మాత్రమే పెడితే బాండ్స్ వాళ్ళు అలంకరించుకునే అవకాశం ఉండదు. బాండ్స్లో డబ్బులు ఉంటాయి. మీరు చెప్పినట్టుగా ఒక సోషల్ ఆస్పెక్ట్లో డబ్బులు లిక్విడ్గా మార్చుకునే ఒక అంశంగా కావచ్చు, కానీ డబ్బులు ఒక గౌరవానికి, ఒక హుందాతనానికి, ఒక హోదాకి గుర్తుగా భారతీయ సమాజంలో ఈరోజు పరిణింపబడుతుంది. బాండ్స్లో డబ్బులు పెట్టడం వల్ల మీకు ఆ హోదా అనేది దొరుకుతుందనే నమ్మకం లేదు. ఇంకొకటి, బంగారం ఎప్పుడైతే ప్రీమియం అవుతుందో మీరు చెప్పినట్టుగా ఇంపోర్ట్స్ మీద ఎఫెక్ట్ పడుతుందో మాఫియా చెలరేగిపోయే అవకాశాలు ఉన్నాయి. మాఫియా కాదు సార్, మీరు మంచి ప్రశ్న ఇప్పుడు చెప్పారు. అసలు బంగారం అనేది కొనుగోలు అమ్మకాలు 50% ఆర్థిక బలవంతుల చేతిలోనే రొటేషన్ అవుతుంది. రైట్. మీరు ఇది భారతదేశంలో ముందు ఇది గమనించాల. ఎక్కడైతే మనం మాట్లాడుకొని అనేక రకాలుగా అవినీతుల గురించి మాట్లాడుకుంటామో, బంగారం వ్యాపారం అనేది మోడీ గారు వచ్చి రాకముందు మటుకు కూడా పూర్తిగా 85% పూర్తిగా ట్యాక్స్ కట్టకుండా జరిగేటువంటి బంగారమే. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత జిఎస్టీ ఇవన్నీ కొన్ని పెట్టిన తర్వాత కఠిన నిబంధనలు ఇప్పుడు దాదాపు 50%కి చేరింది.
ఇంకా 50% అది వైట్ కాకుండా బ్లాక్ లోనే జరుగుతోంది. ఇందాక అన్నారు అనేక శక్తులు, మీరు 80-90 ఆ దశకంలో దావూద్ ఇబ్రహీం అది ఇది అన్నది. ఎక్కడైనా మీరు గుర్తుంచుకోండి, ఎక్కడైతే ప్రియమైందో, ఎక్కడైతే ఇది కొనొద్దంటామో అక్కడే ఎమ్మటే జీరో వర్క్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. ఎమ్మటే ఆ జీరో వర్క్ తోనే కొన్ని కుటుంబాలు కొన్ని ప్రాంతాలని ఏలి వాళ్ళు ముందుకు వెళ్ళి వాళ్ళు స్టాండర్డ్ అయిపోయి ప్రభుత్వం చేసేటువంటి చట్టాలని దాంట్లో లొసుగుల్ని ఉపయోగించుకొని మరి వెన్నుపోటు పొడిచి వాళ్ళు ఆర్థికంగా మరి కుబేర్లు అవుతారు తప్పితే ఎవరికైతే నిజమైనటువంటి ఇప్పుడు ఆ వృత్తి ఇప్పుడు నిజంగా కొన్ని సంస్థల పేర్లు చెప్పకూడదు, కొన్ని సంస్థలు ఉన్నాయి దాదాపు 2,000 కోట్ల రూపాయలు వాళ్ళు వ్యాపారం చేస్తే దాంట్లో జిఎస్టీ దగ్గర నుంచి మొత్తం ట్యాక్సుల దగ్గర నుంచి వ్యాట్ మొత్తం అన్ని కట్ చేసుకుంటుంటే ఆ డబ్బులు ప్రభుత్వానికి వస్తున్నటువంటి డబ్బుల్లో మా సంక్షేమ వాటా ఏది? మాకు వెల్ఫేర్ బోర్డు కావాలి కదా. స్వర్ణకారులకి దాదాపు జాతీయ స్వర్ణకార సంఘం మొత్తం అఖిల భారతీయ స్వర్ణకార సంఘం వాళ్ళందరూ కూడా వెల్ఫేర్ బోర్డు పెట్టాలా, మాకు అనేక రకాల హాస్పిటల్లో కార్మికులకు సంబంధించినటువంటి హాస్పిటల్లో మాకు అనేక రకాలైనటువంటి వాటికి ఇవ్వాలా. ఇవాళ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల దాకా మరి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఇక్కడని కానివ్వండి, అక్కడ ఆరోగ్యశ్రీ అని కానివ్వండి, జాతీయ స్థాయిలో పిఎం గారు ఇచ్చినటువంటి కానివ్వండి, సేఫ్ జోన్ యాక్సిడెంట్లు కానివ్వండి, అనేక రకాలైనటువంటి వస్తాయి. అంటే మనం ప్రతిరోజు అభివృద్ధిలోకి రావాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ అధికారులు తీసుకునేటువంటి నిన్న కూడా డైరెక్ట్ గా చెప్పేశారు ప్రధానమంత్రి గారు, బంగారం సంవత్సరం దాకా మీరు కొనొద్దు అని డైరెక్ట్ గా చెప్పేశారు. కానీ ఆ డైరెక్ట్ గా చెప్పే ముందు అసలు జరుగుతున్నటువంటి నష్టాన్ని ముందు ప్రజలకి ఎడ్యుకేట్ చేసినట్టయితే ఆ తర్వాత దీన్ని ముందుకు తీసుకొచ్చినట్టయితే బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే నేను మోడీ పక్షపాతిగా మాట్లాడలేదండి, నేను ఎన్డీఏ లీడర్ గాను మోడీ పక్షపాతిగా మాట్లాడలే. ఒక కార్మిక నాయకుడిగా నేను అనేది ఏంటంటే ఆ వచ్చే సంక్షోభం వస్తుందన్న సంగతి దేశంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి తెలుసు. మనం కంపల్సరీ అందరూ వర్క్ ఫర్ హోమ్ కోసం మనం చేయాలని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. ఈ రోజు కర్నూలు దగ్గర ఉన్నటువంటి బంగారు గనులను కూడా మరి అక్కడ ప్రారంభం చేస్తా ఉన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు సగం బంగారాన్ని కర్నూలు నుంచే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పిలుపు కూడా ఇచ్చారు. నేను అన్నిటి ఏం చెప్తున్నంటే మార్గాల్ని తెరుచుకుంటూ మనకున్నటువంటి నష్టాలని తగ్గించుకుంటూ రావడానికి ప్రతిరోజు మనం ప్రయత్నించాలి. కానీ ఒక్క మాట మాట్లాడేసి దీన్ని తతిమాది మేము ఏదో చేసేసామంటే తప్పనిసరిగా బ్లాక్ మార్కెటింగ్ బంగారానికి ఈ రోజు కూడా చెప్తా ఉన్నా. ఒక రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా నేను ప్రత్యక్షంగా మరి నేను 30 ఏళ్ళుగా నేను ఈ ఫీల్డ్ లో ఉన్నా కాబట్టి 50% తప్పనిసరిగా వైట్ మనీ కాకుండా బ్లాక్ మనీతోనే స్వర్ణాభరణాలు కార్పొరేట్ రంగంలో జరుగుతూ ఉన్నాయి. సో ఇక ముందు ఆ నంబర్ పెరిగే అవకాశం ఉంది ఇప్పుడున్న జాగ్రత్తలు తీసుకోకపోతే. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే బంగారం కొనాలని ఆశతో డబ్బులు కూడబెట్టుకున్నారో ఆ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెండో రంగాన్ని ఎత్తుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇమీడియట్ గా 2 లక్షలు కాదు సార్, 2 లక్షలు మీరు చెప్పినట్టు 2 లక్షల రూపాయల డబ్బులు జేబులో పెట్టుకోవాలంటే పట్టవు. కానీ మనం కరెక్ట్ గా 15 లక్షల రూపాయల బంగారం కరెక్ట్ గా 10 బిస్కెట్లు మనం జేబులో 1.5 కోటి జేబులో పెట్టుకొని తీసుకెళ్లిపోవచ్చు. ఇప్పుడు బంగారంపై ఇన్వెస్ట్ చేయాలనుకున్న ప్రజలు వాళ్ళ డబ్బుల్ని మరి ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇంకో రంగాలు అటువంటి వాటి పట్ల ఆకర్షితులై డబ్బులు కాజేసుకుంటారు, ఇబ్బంది పడతారు. సో నమ్మకమైన బాండ్లు, నమ్మకమైన ప్రభుత్వ రంగ మీరు చెప్పినట్టు ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి ఆల్టర్నేటివ్ ఆలోచించాలి. ఉదాహరణకి ఎందుకు చెప్తున్నా, ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఆలోచించిన తర్వాత మాత్రమే ప్రభుత్వం వచ్చేసి ఏం చెప్పాలి మనకు, ఈ ఒక 1 year వరకు మీరు గోల్డ్ పర్చేజ్ ఆపండి అని చెప్పి అక్కడ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి. ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి? ఉదాహరణకి ఇప్పుడు మనము స్విట్జర్లాండ్ నుంచి పెద్ద మొత్తంలో మనం గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటామండి. అంటే 40% మనం గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటాం. 40% మనం గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం స్విట్జర్లాండ్ నుంచి. అదే స్విట్జర్లాండ్ లో బేసికల్ గా మైనింగ్ అక్కడ లేవు, అంటే అక్కడ ప్రొడ్యూస్ కాదు, కానీ వాళ్ళు తీసుకొచ్చుకొని ప్రాసెస్ చేసి వివిధ దేశాలకు సప్లై చేస్తారు వాళ్ళు. సో అలా భారతదేశం కూడా ఏం చేయాలి, ఈ పరిశ్రమకు ఉన్నటువంటి కార్మికులకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఆల్టర్నేటివ్ మెజర్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే స్విట్జర్లాండ్ వాళ్ళు మనకు అక్కడ ప్రాసెస్ చేసి పంపుతారు, రిఫైనరీ చేసి మనకు పంపిస్తున్నారో, అలానే భారతదేశం కూడా ఏం చేయాలి, అలా గోల్డ్ తీసుకొచ్చి ఇండియాలో రిఫైనరీ ఇండస్ట్రీస్ పెంచాలి. సో ఆ గోల్డ్ పెంచాలి.